హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో స్వీట్ రెసిపీ అంటే వేరే ఏదో కాదండి, ఓట్స్తో తయారు చేసే హెల్దీ స్వీట్ రెసిపీ అన్నమాట. ముందుగా పొయ్యి మీద ఒక బౌల్ని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులను వేసుకొని ఇవి కొంచెం హీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తరువాత బాదం పప్పుల్ని కొన్ని వేసుకోవాలి. బాదం పప్పును వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ని వేసుకోవాలి. కిస్మిస్ని కూడా కొద్ది గొప్ప ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది మెల్ట్ అయ్యాక 1 కప్పు ఓట్స్ని తీసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ అనేవి ఒకే విధంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు స్వీట్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హెల్దీ మరియు స్వీట్ రెసిపీగా కూడా ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, ఒక 2 మినిట్స్ సరిపోతుంది. సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే ఓట్స్ని తీసుకున్నామో సేమ్ అదే కప్తో 3 కప్స్ వాటర్ని తీసుకోవాలి. ఇవి బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాతనే మనం ఓట్స్ని వేసుకోవాలి. కలర్ కోసం మనం వేరే ఏవో వాడక్కర్లేదండి. ఇలా పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మరిగించుకోవాలి. పసుపుని వేయడం వలన ఎల్లోగా వస్తుంది కలర్ అనేది. లేదా మీరు వేరే ఏమైనా కలర్స్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఓట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ని మనం ఇందులో పోసుకోవాలి. ఓట్స్ని వేసుకున్న తర్వాత టోటల్గా కలిసే విధంగా ఒక స్పూన్తో తిప్పుకోవాలి. గడ్డలు ఏమీ లేకుండా ఇలా దగ్గరుండి మరీ ప్రిపేర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచే మనం కుక్ చేసుకోవాలి. ఓట్స్తో మరెన్నో రెసిపీస్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఉప్మా రెసిపీని చూపించడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా కుక్ అవుతుంది కదా, ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. మధ్యలో వాటర్ ఉండి చుట్టూ కూడా అంచుల వెంట ఓట్స్ అనేవి ఉండిపోతాయి. మొత్తం కలుపుకొని ఇలాచీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని వేసుకున్న తర్వాత టోటల్గా కలుపుకోవాలి. ఇందులో కొద్ది గొప్ప వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే 1 కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదార అనేది నేను ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నానో సేమ్ అదే కప్తో షుగర్ని తీసుకున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. కొద్దిగా తగ్గించుకోవాలనుకున్నా కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. మీడియంగా కావాలనుకున్న వాళ్ళు మనం ఏ కప్తో అయితే ఓట్స్ని తీసుకున్నామో దాంతోనే సేమ్ మెజర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ని వేసిన తర్వాత కలుపుకోవాలి మొత్తంగా. షుగర్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, దానివలన ఇంకొద్దిగా ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొద్ది గొప్ప సాల్ట్ని వేసుకున్నాను. స్వీట్ ఐటమ్స్కి కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వలన బాగుంటుంది. ఇందులో పచ్చకర్పూరాన్ని కూడా చిటికెడు వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. పచ్చకర్పూరం అనేది ఆప్షనల్ అండి, కంపల్సరీ వేయాలని కూడా లేదు. పచ్చకర్పూరాన్ని వేసుకొని మొత్తంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇల్లే కైలాసం కడుపే వైకుంఠం అన్నట్లు ఎంత ఎక్కువ నెయ్యి వాడితే అంత టేస్టీగా ఉంటుంది. నేను 7 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను.
నెయ్యిని వేసుకున్న తర్వాత టోటల్గా మొత్తంగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలిపిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. అంతకంటే ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదం పప్పుని మాత్రం ఇలా బారుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని టోటల్గా ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఓట్స్తో ఇలా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా మాకు కమెంట్ చేయగలరు. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.